విశాఖలో కోర్టు చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ సందర్భంగా మంగపతిగా మెయిన్ రోల్ చేసిన శివాజీ లాయర్ పాత్రలో నటించిన ప్రియదర్శి పులికొండ హీరోయిన్లు హర్ష రోషన్, శ్రీదేవి, విశిక నగరంలో హోటల్ దశపల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విశాఖ సీతమ్మపేట గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థిగా చదివిన రామ్ జగదీష్ రాసిన ఈ కథ తెలుగు చలనచిత్ర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించినందుకు నెరేషన్ అండి కథ చెప్పిన విధానం అంటే కథ ఆయన్నే అడిగారు. అంటే అక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్లు జరిగినప్పుడు అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు ఇదే క్వశ్చన్. ఒక డెబ్యూ డైరెక్టర్కి ఎలా ఇలాంటి ఒక రిస్కీ సబ్జెక్ట్, చాలా సెన్సిబుల్ మ్యాటర్ కదా, ఇంత సెన్సిటివ్ టాపిక్ని ఒక కొత్త డైరెక్టర్ హ్యాండిల్ చేయగలడని మీరు ఎలా నమ్మారు అని చెప్పి అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ నేను మీకు చెప్తున్నా. జగదీష్ కథ చెప్పిన విధానం, చెప్తున్నప్పుడు తనలో ఉన్న హానెస్టీ, అది చెప్పేటప్పుడు తనలోని ఎమోషన్ చూస్తే చేయగలడని అనిపించింది. సో నాకు కాన్ఫిడెన్స్ అక్కడ క్రియేట్ అయిందని ఆయన చెప్పారు. అది సార్ ఇప్పుడు చట్టాల మీద అవగాహన కోసం అంటే లవ్ చేయొద్దనా లేకపోతే లవ్ చేయండి కానీ సేఫ్గా ఉండాలి, ఏం చేయాలన్నా ఏం చేస్తే ఏమవుద్ది అనేది తెలియాలి మనకు. వాట్ ఈస్ వాట్, మనం ఏం చేస్తే ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు తెలియాలి. ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది తెలిస్తే అప్పుడు చేయాలా వద్దనేది మనమే డిసైడ్ చేసుకుంటాం కదా. సో ప్రతి ఒక్కరికి ఉన్న విషయం తెలియాలి. తెలియకపోతేనే జరుగుతాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ, తెలియకపోవడం వల్లే వస్తాయి. సో తెలియాలి అని చెప్పే ప్రయత్నం ఇదంతా. నెక్స్ట్ మూవీ ఏమైనా ప్లాన్ డిస్కషన్లో ఉందండి. పవర్ఫుల్ మీడియం అండి. అంటే మనం ఇప్పుడు ఒక న్యూస్ ఆర్టికల్లో చెప్పేదానికైనా, లేదంటే ఒక పోస్టర్ వేసి గోడకు అంటించేదానికన్నా, వేరే అదర్ సోర్స్ ఏ సోర్స్ కన్నా చాలా పవర్ఫుల్ మీడియం సినిమా. ఒక స్క్రీన్ మీద చూసేదాని తాలూకు ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మన మీద. సో స్క్రీన్ మీద కరెక్ట్గా చెప్తే రీచ్ అవ్వాల్సిన ఎండ్కి ఇది రీచ్ అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ ఉండింది నాకు. సో చాలా జాగ్రత్తగా చెప్పాలి ఇదని. అంటే స్క్రిప్ట్ స్టేజ్లోనే చాలా టైం తీసుకున్నామండి, బాగా 1.5 years ఓన్లీ స్క్రిప్ట్ మీద స్పెండ్ చేసి చెప్తే కరెక్ట్గా రిసీవ్ అవ్వాలి. ఇప్పుడు ఇది రిసీవ్ అవ్వలేదు అనుకోండి, కొంచెం అటు ఇటు అయినా ఎయిదర్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్లో పడిపోతాం, అయితే ఎటు కనపడకుండా వెళ్ళిపోతాం. అది జరగకుండా జాగ్రత్త పడి కరెక్ట్గా చెప్పాలి అని చెప్పి చెప్పాను. ఇప్పుడు ప్రభుత్వం పబ్లిసిటీ చేద్దాం కలిసి అని యాజ్ ఆఫ్ నౌ అయితే అఫీషియల్గా ఏం రాలేదండి. బట్ సినిమా చూస్తున్న లీగల్ పీపుల్, లాయర్స్ కానీ, జడ్జెస్ కానీ, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్స్ కానీ ఫోన్ చేసి మాట్లాడడం, ఇలాంటి సినిమా మీరు చేసినందుకు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలని ఉంది, ఇది మా బాధ్యత. అంటే మేము చెప్పాలి, ఇది ఆడియన్స్, అదే పబ్లిక్కి, కామన్ పబ్లిక్కి మేము చెప్పాలి, కానీ ఆడియన్స్కి మీరు చెప్తున్నారు, మేము పబ్లిక్ అంటాం, మీరు ఆడియన్స్ అంటారు. సో ఏదైనా విషయం చెప్పడం అనేది ఇంపార్టెంట్, కొంత మా బాధ్యతను మీరు తీసుకున్నందుకు థ్యాంక్స్ అండి అని చెప్పి మాట్లాడుతున్నారు లీగల్ పీపుల్ కానీ, పోలీస్ పీపుల్ కానీ. ఫ్యామిలీ అందరూ చూస్తారు. ఏదైతే నాకు మొదటి నుంచి సపోర్ట్గా ఉన్న ఫ్యామిలీస్, మా ఫ్యామిలీ కానీ, వైఫ్ వాళ్ళ తాలూకు కానీ అందరూ కూడా అంటే రావాలనుకున్నారు. ప్లీజ్ ఎక్సైట్మెంట్లు వద్దు, వచ్చింది సంతోషపడండి, ఏది శాశ్వతం కాదు ఇక్కడ. బట్ మనకు వచ్చిన పని బాగా చేయాలనుకుంటాం, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాను. కానీ పిల్లలకు ఉంటుంది డెఫినెట్గా, వాళ్ళు ఏదో చెప్పాలని వస్తారు. మంగపతి ఉంటాడు నా దగ్గర కూడా చాలా. సో వాళ్ళు కొంచెం దూరం నుంచే ఓకే నాన్న బాగుంది అంతే, అంతవరకే. నాకు భయం అండి బేసిక్గా. మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు జరగకూడదు. ఏదైనా ఒక ఆనందం వచ్చినప్పుడు మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగకూడదు. అందుకే నేను ఎక్కువ ఎక్సైట్ అవ్వను. యాక్చువల్గా నేను ఎక్సైట్ అంటే మొన్న ఎడవాలి, నాకు వచ్చిన అప్రిషియేషన్కి నేను చాలా బరిస్ట్ అయ్యే వాస్తవంగా నేను అవుతాను, కానీ అక్కడ చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడాను. సో ఓవర్ ఎక్సైట్మెంట్ కానీ, ఓవర్ ఎక్స్పెక్టేషన్ కానీ మంచిది కాదు. ఎందుకంటే మనమే డిసప్పాయింట్ అవుతాం. ఇది నాకు నేర్పింది, నా గతం నాకు ఇది నేర్పింది. సో అలానే నా ఫ్యామిలీకి కూడా తెలుసు నేను ఎక్కువ ఎక్సైట్ అయినా నచ్చదు అని బట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా అంటే చాలా, మాటల్లో చెప్పలేంది ఎంత ఆనందంగా ఉన్నారు. అంటే ఏదో డబ్బు వస్తుంది అది ఇది కాదండి, మనం పని చేస్తున్నాం అంటే దాంట్లో అప్రిషియేషను, దాని పీక్స్ చూడాలి. అప్పుడే ఒక ఆర్టిస్ట్కి వాడు చల్లబడతాడు, లోపల ఉన్నాడు చల్లబడతాడు. ఏ ఆర్టిస్ట్కైనా సరే, నాకొక్కడికే కాదు ప్రతి వాడికి సినిమా నటుడిగా ఉండాలని, లేదంటే ఏ రంగంలో ఉన్నాడని సరే పీక్స్ చూడాలని కోరుకుంటారు. అలా ఆ హ్యాపీనెస్ అయితే అందరికీ ఉందండి మా ఇంట్లో. ఈవెన్ 13th నుంచే నేను చూస్తున్నాను రెస్పాన్స్ వైజాగ్లో ఎలా ఉందో. నాకు అందరూ వీడియోస్ పంపిస్తున్నారు, శంగం శరత్ కానీ, జగదాంబలో కానీ
ఫుల్ అంటే ఫుల్ షోస్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్కి. నాకు తెలుసు వైజాగ్లో ఒక మంచి సినిమా వస్తే ఎంత బాగా లవ్విస్తారో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలానే ఇంకా మంచి సినిమాలు, ఇంకా మంచి సినిమాలు వస్తూ ఉంటే అందరినీ ఇలానే ఆదరించని అనుకుంటున్నాను. అండ్ వైజాగ్ నుంచి ఇంకా మంచి ఆర్టిస్టులు రావాలి. థ్యాంక్ యూ జగదీష్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. గో టు థియేటర్స్, వాచ్ కోర్ట్. థ్యాంక్ యూ అండి. మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చి వైజాగ్కి మంచి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. మా నానిగారు ప్రతి సినిమా మేమే ఇక్కడ చేసాం. మ్యాక్సిమం ఆయన ప్రొడక్షన్ సినిమాలు కానీ అతను హీరోగా నటించిన సినిమాలు కానీ అన్నీ మనమే చేసాం. అన్ని హిట్సే వచ్చాయి. థ్యాంక్ యూ నానిగారికి కూడా. ఇక్కడ మా దిల్రాజు గారు ఆఫీస్కి కంటిన్యూస్గా ప్రోత్సహిస్తూ. ఈ సినిమా గురించి పర్టికులర్గా చెప్పాలి. కోర్ట్ మేము రిలీజ్ చేసినప్పుడు యాక్చువల్లీ సింగిల్ థియేటర్తో స్టార్ట్ చేసామండి. ఈరోజు జగదాంబ, అక్కడ సంగం శరత్, అక్కడ మద్దెలపాలెం కిన్నెర కాంప్లెక్స్లోని అందరు అసలు సండే రోజు అయితే ప్రతి థియేటర్ వాళ్ళు మమ్మల్ని వేయడానికి అడిగారండి. మేము కొన్ని దాంట్లో ఇంకా వేయలేని పరిస్థితిలో వేయలేదు తప్ప అన్ని థియేటర్స్ వాళ్ళు అడిగారు. చాలా బాగా చేస్తుంది. ఇప్పటికే ఒక పెద్ద హీరోకి ఎలా అయితే 3 days గ్రాస్ ఎలా చేస్తుందో అలా గ్రాస్ చేసిందండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి సినిమాలు మళ్ళీ తీసి మా ఇండస్ట్రీకి ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైంలో ఎగ్జామ్స్ అవుతున్నాయండి. ఎగ్జామ్స్లో కూడా కంటిన్యూ నిన్న ఎన్ని థియేటర్స్ ఇస్తే అన్ని థియేటర్స్ ఫుల్స్ వచ్చిందండి. సార్ ఈ మధ్యకాలంలో మేము సంక్రాంతికి వస్తున్నాం చూసాం, అలా కలెక్షన్స్ మళ్ళీ దాని తర్వాత కలెక్షన్స్ పే చేసిందండి. ఈ సినిమా చేసిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సినిమాలు తీయాలి, ఇండస్ట్రీని బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ప్లీజ్. శివాజీ గారు సార్ ఒకసారి కొంచెం వస్తారా? వస్తాడు.